కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ లేదా ఫ్రస్ట్రేషన్ నమ్ముకొని మాత్రమే ముందుకెళ్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టింది, ప్రజా పాలన అని చెప్పింది. కానీ పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చర్చ ప్రజల్లో విస్తృతంగా జరుగుతుంది. రెడ్డి ప్రదీప్, రోజు రోజుకు రాష్ట్ర ఆదాయం దిగజారిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దాదాపు నెలకు 2,000 కోట్ల ఆదాయం తగ్గుతోంది. దాంతోపాటుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి జీఎస్టీ నిధులు కూడా తగ్గే అవకాశం ఉందన్నటువంటి చర్చ జరుగుతోంది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనించుకోవట్లేదా? మొత్తానికి 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సర్కారు రాజకీయాలు ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి పైనగానే టార్గెట్ పెట్టుకుంది. కక్ష రాజకీయాలు అయితే గత ఒక స్టార్టింగ్లో ఎక్కువ కాలం కక్ష రాజకీయాల వైపే పోయింది తప్ప పాలన సంబంధించినటువంటి అంశాలను అయితే దృష్టిలో పెట్టుకున్నటువంటి పాపాన పోలేదనేది అక్కడ ఉన్న ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ. ముఖ్యంగా ఈ 10 నెలల కాలంలో రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. మొత్తం హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చేటువంటి కంపెనీలు కూడా బయటికి తరలి వెళ్తున్నాయన్నటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అటు రావాల్సినటువంటి ఆర్థిక వనరులపైన ప్రభుత్వం దృష్టి సారించకపోవడం, అటువంటి రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోవడం, ప్రభుత్వానికి నిత్యం రావాల్సినటువంటి ఆదాయ మార్గాలకు సంబంధించి ఆ రకంగా గవర్నమెంట్ దృష్టి సారించకపోవడం వల్ల వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. రెండోది, మీరు అన్నట్టుగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రావడం లేదనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఈ ఒకవేళ నిధులకు సంబంధించి ఆర్థిక వనరుల మీద ప్రభుత్వం దృష్టి సారించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ముఖ్యంగా పథకాలకు సంబంధించి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండేదనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. అయితే వీటికి సంబంధించి వాటి దృష్టి పెట్టకపోగా డైవర్షన్ పాలిటిక్స్, రెండోది అధిష్టానానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులకు సమకూర్చే పనిలోనే రేవంత్ రెడ్డి ముఖ్యంగా దృష్టి సారించాడన్నటువంటి విమర్శ కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నేతల మధ్య సమన్వయం పూర్తి స్థాయిలో లేకపోవడం, ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా అటు మంత్రులు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి విమర్శ కూడా ఉంది. మరోవైపు ఆ శాఖలకు సంబంధించి కూడా ఒక శాఖకు సంబంధించినటువంటి మంత్రి శాఖకు సంబంధించి ఇతరులు దాంట్లో జోక్యం కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కూడా అందులో ఇన్వాల్వ్ అవుతలేడన్నటువంటి చర్చ బలంగా ఇటు వినిపిస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో కొంత ఈ పరిపాలన పట్ల దృష్టి సారించకపోవడం వల్ల, వచ్చేటువంటి నిధుల పైన దృష్టి సారించకపోవడం వల్ల అనేక సమస్యలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వాటినన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి రాజకీయాలకు వైపు రేవంత్ రెడ్డి అయితే పయనిస్తున్నాడు. ముఖ్యంగా ఈ హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లేకపోతే ఇతర నిన్న మంత్రి సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మొత్తానికైతే రాజకీయంగా దుమారం లేపడం కోసమే ప్రధానంగా దృష్టి సారించడం. రెండోది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించి నాయకులను టార్గెట్ చేయడం, తద్వారా కొంత వాళ్ళ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలన్నటువంటి దురుద్దేశం ఒకటైతే, ఇవన్నిటికి సంబంధించి చేయడం లేదనేది ప్రధానంగా. దీని నేపథ్యంలో ఇచ్చినటువంటి దానికి ఉదాహరణగా నిన్న జరిగినటువంటి ఐటీసీ కాకతీయలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో అక్కడ ఆదాని భేటీ, సునీల్ కనుగోలు దాంట్లో ఉండడం, ఇదంతా దీని నుంచి పూర్తిగా డైవర్ట్ అయ్యి నిన్నంతా కూడా కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ నిన్నటి నుంచి వాళ్ళ అదే చర్చకు రావడం, అసలు విషయం పక్కకు పోవడం. సో నిజంగా సీక్రెట్ మీటింగ్లో ఏం జరిగింది, కాంగ్రెస్కి ఆదానికి దోస్తీ కుదిరిందా అన్నటువంటి కేటీఆర్ ప్రశ్నలకి సమాధానం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఏమీ ఉన్నట్టుగా కనిపించట్లేదు. అంటే దానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి మీటింగ్ డైవర్ట్ చేయడం కోసమే ఇది చేశారన్నటువంటి చర్చ కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. అయితే ఈ ఏదైతే 1,50,000 కోట్ల సంబంధించినటువంటి మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించి 1,50,000 కోట్ల నిధులను పెట్టించడం ద్వారా అటు ప్రపంచ బ్యాంక్ నుంచి కావచ్చు, లేదా ఇతర సోర్సులు తీసుకొచ్చి తద్వారా వచ్చేటువంటి సోర్సును 5 ఏళ్ల కాలంలో వచ్చేటువంటి నిధులను హైకమాండ్ కావచ్చు, లేదా ఇతర దానికి వాడుకోవచ్చు అన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంది అన్న చర్చ కూడా బలంగా ఉంది. అందులో భాగంగానే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశారు, విమర్శ చేశారు. ఆదాని, పొంగులేటి, అదేవిధంగా సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి మీటింగ్ సారాంశం ఏంటి, డీల్ కుదిరిందని కూడా ప్రశ్నించినటువంటి సంగతి మనం చూసాం. అయితే దానికి సంబంధించి ఒక ఇష్యూను డైవర్ట్ చేయడం కోసమే నిన్న ఆ సురేఖ ఎపిసోడ్ అంతా జరిగిందనేది ఒక చర్చ. మొత్తానికైతే అటు ఈ ఆర్థిక వనరులను ఢిల్లీకి సమకూర్చడం పైన పెట్టిన దృష్టి, పథకాలకు రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులకు సంబంధించి దృష్టి పెట్టడం లేదన్నటువంటి విమర్శ బలంగా ఉంది. ఆ రకంగా మంత్రుల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒక కోఆర్డినేషన్ లేకపోవడం, నలుగురితో చర్చించి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇక్కడ జనరల్గా జరిగేటువంటి రాజకీయ విమర్శలకు సంబంధించి కూడా ఇతర మంత్రులు మాకేం పట్టనట్టుగా అయితే ఉంటున్నారనే చర్చ కూడా సొంత పార్టీలో బలంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మాకు సంబంధించిన అంశం కాదు, మాతో చర్చించలేదు, దీనికి సంబంధించి మేమెందుకు రియాక్ట్ కావాలన్నటువంటి చర్చ కూడా సొంత పార్టీలో మంత్రులు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా రేవంత్ రెడ్డికి సంబంధించి 15 నెలల కాలంలో పాలన పరంగా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం, నేతలను కలుపుకొని పోకపోవడం, రావాల్సినటువంటి ఆర్థిక వనరులపై దృష్టి సారించకపోవడం, రెండోది ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేటు రంగం పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా అదే చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి వెసులుబాటు కల్పించకపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తున్నటువంటి చర్చ.